హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా క్రిస్పీగా జంతికలను ఎలా చేయాలో చూపించబోతున్నానండి. శనగపిండి వాడకుండా ఇంట్లోనే ఈజీగా గుల్లగా చేసుకునే జంతికలండి. ఈ జంతికల టేస్ట్ అయితే అమ్మమ్మలు చేసినట్టు ఈజీగా ఎన్ని కేజీలైనా చేసుకోవచ్చండి. ఇలా పప్పులు వేసి చేస్తే రుచి చాలా చాలా బాగుంటుందండి. ఈ కొలతలతో పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గా జంతికలు గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి. తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా టేస్టీగా కమ్మగా ఉండే జంతికలను ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పావు కప్పు సగ్గుబియ్యం తీసుకోవాలండి. అన్ని కొలతలు ఒక గిన్నె గ్లాస్తో తీసుకోవాలండి. పావు కప్పు తీసుకున్నాను. ఇలా సిమ్లో ఉంచి మంచిగా వేయించుకోవాలండి. ఇలా స్పూన్తో కలుపుకుంటూ మనం ఇలా ఒక 3-4 నిమిషాల పాటు సిమ్లో ఉంచి ఇలా బాగా వేయించుకోవాలి. ఇలా పప్పులు వేసి చేస్తే టేస్ట్గా ఉంటాయండి. ఇలా క్రిస్పీగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పావు కప్పు మినప్పప్పు తీసుకోవాలండి. బద్ద మినప్పప్పు అయినా తీసుకోవచ్చు. పావు కప్పు తీసుకున్నాము. అన్ని కొలతలు ఒకే కప్పుతో తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా వేయించుకోవాలండి. ఫ్లేమ్ని సిమ్లో ఉంచి మాత్రమే వేయించుకోవాలండి. మాడితే టేస్ట్ వేరుగా అయిపోతుందండి జంతికలు. ఇప్పుడు దీంట్లో పావు కప్పు పెసరపప్పు వేసుకోవాలండి. ఈ 3 పప్పులు కలిపి మనకు జంతికలు అయితే చాలా టేస్టీగా క్రిస్పీగా గుల్లగా సూపర్ టేస్టీగా వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా వేయించుకోవాలి. కమ్మటి స్మెల్ వచ్చే వరకు ఫ్లేమ్ని లోలో ఉంచి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారించుకోవాలి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ సగ్గుబియ్యం పప్పుల్ని దీంట్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మనం ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు జంతికలు అంతా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండిని మనం ఇలా జల్లించి తీసుకోవాలండి. ఏమైనా గ్రైండ్ కాని పార్ట్ అయితే పైకి వచ్చేస్తుందండి. ఇప్పుడు ఇలా జల్లించుకుంటే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. చూడండి, ఇలా జల్లించిన తర్వాత వేస్ట్ ఉన్న పార్ట్ని పక్కకు తీసుకోవాలండి. ఇదే జల్లెడలోకి మనం ఇప్పుడు 2 కప్పుల పొడి బియ్యపిండి తీసుకోవాలండి. నేను ఇంట్లో పట్టించిన బియ్యపిండి తీసుకుంటున్నానండి. మీరు రెడీమేడ్గా ఉండే పిండినైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పిండిని జల్లించి తీసుకోవాలండి. ఇలా పిండిని జల్లించి తీసుకోవాలి. చూడండి, ఇలా వేస్ట్ ఉన్న పార్ట్ని పక్కకు తీసుకోవాలండి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల జంతికలేమో గుల్లగా సూపర్గా వస్తాయండి. ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. కారం ఏమో ఒక 1 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి. దీంట్లో వాము ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి. ఒక 1 టీ స్పూన్ దాకా వాము వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో నేను నల్ల నువ్వులు వేసుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్ దాకా. మీరు కావాలంటే దీని ప్లేస్లో తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా నువ్వులు వేసుకున్న తర్వాత ఈ పిండిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిల్లలకి ఇలా హాలిడేస్ ఉన్నాయి కదండి, ఇలా పండుగకి ఇలా చేసి పెట్టుకుంటే మనకు చాలా ఈజీగా తొందరగా అయిపోతుందండి. ఇలా చేసుకుంటే మనము ఇలా చేసి పెట్టుకుంటే పిల్లలు అడిగినప్పుడు మనం పిల్లలకి ఇవ్వచ్చండి. ఇప్పుడు చాలా గుల్లగా మంచిగా రావడానికి ఇప్పుడు దీంట్లో ఒక 2 టీ స్పూన్ల బటర్ వేసుకుంటున్నానండి. మీరు కావాలంటే మిగడైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా పిండిలో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మిగడిని మనము బటర్ని మొత్తం ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తానికి బాగా పట్టించాలండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో
గోరువెచ్చని వాటర్ కొద్దిగా వేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలండి. మరీ హాట్ వాటర్ వేసే అవసరం లేదండి. గోరువెచ్చని వాటర్ వేస్తే సరిపోతుంది. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలండి. ఒకటేసారి వాటర్ ఎక్కువేస్తే పిండి పల్చగా అయిపోతుంది. కొద్దిగా వాటర్ వేస్తూ పిండిని మిక్స్ చేసుకోవాలి. అప్పుడే మనకు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనకు జంతికలకు మనం పిండి ఎలా కలుపుకుంటామో అదే విధంగా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత క్లాత్ వేసి ఒక 5 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత క్లాత్ తీసేసి పిండిని ఒకసారి ఇలా ప్రతిసారి జంతికల గొట్టంలో పిండి వేసేటప్పుడు పిండిని ఇలా బాగా మిక్స్ చేసుకొని వేసుకోవాలండి. అప్పుడే మనకు జంతికలు అనేవి గుల్లగా చాలా బాగా వస్తాయండి. ఇలా నేను రౌండ్గా ఉన్న హోల్స్తో బిళ్ళలో వేసుకున్నానండి. మీరు కావాలంటే స్టార్ ఉన్న బిళ్ళలో మీకు నచ్చిన బిళ్ళలు వేసుకొని మీరు జంతికలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మిగతా పిండిని ఆరకుండా క్లాత్ వేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇక నేను ఒక క్లాత్ లేదంటే చిన్న టవల్ మీద ఇలా ముందుగా మనము ప్రిపేర్ చేసుకోవాలండి. ఇలా వేసుకోవాలి మురుకుల్ని, చిన్న మురుకుల్లాగా వేసుకుంటున్నానండి. మీకు ప్యాన్లో ఎన్ని పడతాయి అన్ని వేసుకోవాలండి. ఇలా ఒక 4-5 దాకా వేసుకుంటున్నానండి నేను. ఇలా వేసుకొని మనకు క్లాత్ మీద వేసుకుంటే ఈజీగా ఊడొచ్చేస్తాయండి. మనం ఇలా క్లాత్ మీద వేసుకోవాలి. ఒకవైపు ఫ్రై చేస్తుంటూ మరోవైపు ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మురుకుల్ని డ్రాప్ చేసుకోవాలి. మీకు కడాయిలో ఎన్ని పడితే అన్ని వేసుకోవాలండి. నేను ఒక 5 దాకా వేసుకుంటున్నాను. 5-6 దాకా మీకు ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. దీనికి ఏం పెద్ద అంత కలర్ రాదండి దీనికి. ఇలా మంచిగా క్రిస్పీగా నురగలు తగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలండి. మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇలా జాలి ఉన్న గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. రెండు వైపులా చక్కగా క్రిస్పీగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసుకొని జాలి ఉన్న గరిటెలో తీసుకొని ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. ఇదే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో జంతికలు చేసుకొని తీసుకోవాలండి. 1 by 1 ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని మంచిగా క్రిస్పీగా గుల్లగా చాలా రుచిగా ఉంటాయండి. ఇలా 1 by 1 అన్ని పిండితో మనం ఇలా మురుకుల్ని ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకొని ఇక్కడ నేను అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేస్తున్నాను. చూడండి, సౌండ్ వింటేనే తెలుస్తుంది ఎంత క్రిస్పీగా గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయండి. ఈ కొలతలతో చేస్తే మనం ఎన్ని కేజీలైనా ఈజీగా చేసుకోవచ్చు. అంత క్రిస్పీగా గుల్లగా వస్తాయి. మీరు కూడా తప్పకుండా ఈ క్రిస్పీ జంతికలను శనగపిండి వేయకుండా ఒక్కసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపించేలా అంత టేస్టీగా ఉంటాయండి. తుంచి చూపిస్తాను ఎంత క్రిస్పీగా వచ్చినాయో. సౌండ్ వింటేనే తెలుస్తుంది. గుల్లగా క్రిస్పీగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తాయండి. అంత టేస్టీగా చాలా బాగుంటాయి. చాలా క్రిస్పీగా వస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.